ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కోరారు. శుక్రవారం 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఆదిలాబాద్ బ్రాంచ్లో ఘనంగా నిర్వహించారు. సహకార బ్యాంకు జెండాను ఆయన ఆవిష్కరించారు. రైతుల్లో ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యంగా సంస్థ ఆవిర్భవించినట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్వాతంత్ర సమర యోధులు జవహర్లాల్ నెహ్రూ గారి 136వ జయంతి సందర్భంగా ఈరోజు 72 సహకార సంఘాలు మొదలుపెట్టి 72 సంవత్సరాల సందర్భంగా సహకార ఉత్సవాలు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో, దేశంలో మొట్టమొదటిగా ఆనాడు ఒక 10 మంది పెద్దలు కలిసి నిరుపేదలు దోపిడీకి గురవుతా ఉన్నారు, రైతన్నలు దోపిడీకి గురవుతా ఉన్నారు, వృత్తి పనులు చేసేటోళ్ళు కూడా దోపిడీకి గురవుతా ఉన్నారు అని చెప్పి ఆలోచనతో ఆనాడు 72 సంవత్సరాల కిందట సహకార సంఘాలను మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క ఉత్సవాల కార్యక్రమం, జెండా కార్యక్రమం, ఉత్సవాల కార్యక్రమం, అదే విధంగా ఆనాడు ఈ యొక్క సహకార సంఘాలు మొదలుపెట్టిన నెహ్రూజీ గారి జయంతి సందర్భంగా ఈ రోజు చేసుకోవడం, ఈ రోజు మా యొక్క జిల్లా ఆఫీసర్స్ కానీ, మా సిబ్బంది, జిల్లా బ్యాంక్ సిబ్బంది ఈ రోజు మా జిల్లా హెడ్ క్వార్టర్లో చేసుకోవడం జరుగుతాం. ఆనాడు వాళ్ళు కన్న కలల్ని ఈ రోజు చూస్తూ ఉంటే దేశం లెవెల్లో కానీ, రాష్ట్రాల లెవెల్లో కానీ 50% ఈ రోజు సహకార సంఘాలకు ముడిపడి అన్ని కుల వృత్తులు కానీ, అన్నదాతలు కానీ, అదేవిధంగా నిరుపేదలు కానీ ఈరోజు సహకార సంఘంలో ఒక మెంబర్గా ఉన్నారు. ఇదంతా ఆనాడు మహానుభావుడు ఆ జవహర్లాల్ నెహ్రూ గారే చేసిన కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా ఈ రోజు ఎమరేసుకొని గుర్తు చేసుకుంటున్నాం. అటువంటి మహానుభావుల జయంతులు అందరిది, మహాత్మా గాంధీది కానీ, జగజీవన్ రెడ్డి కానీ, అంబేద్కర్ది కానీ, నెహ్రూది కానీ, ఇటువంటి మహానుభావులది ఎన్నడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో ఆ అడుగుల్ని మనం నడవాలన్న ఆలోచనతో ఇంకా ఈ రోజు చూస్తూ ఉంటే 2020 దాకా వచ్చేసరికి ఈ రోజు సహకార సంఘాలు దేశం లెవెల్లో కూడా కంప్యూటర్ సిస్టమ్ రావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. ఈ రోజు మా బ్యాంక్ కూడా 2000 కోట్లకు ఈ రోజు పరిగెత్తింది అని చెప్పిస్తున్నారు. మనం చెప్తా ఉన్నాం. ఒకటే అన్నదాతలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వృత్తుల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, నిరుపేదలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు ఆ మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించిన ఈ యొక్క సహకార సంఘాలే కాకుండా అన్ని బ్యాంకుల తురి పోవాలి, ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి పోవద్దని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఆనాడు మహానుభావులు చేసిన వారి కార్యక్రమంలో మనం కూడా అడుగుపెట్టి మనం ఇంకా ఈ యొక్క సహకార సంఘాన్ని బలోపేతం చేసేందుకు ఈ ఉత్సవాలన్నిటి పూర్తిగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం.